హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే ఆల్రెడీ మనం అకౌంట్స్ని క్రియేట్ చేసినాం కదా. లైక్ అకౌంట్స్ని క్రియేట్ చేసినామా? ఇప్పుడు మనకి డేటాబేస్లో మనకి 2 అకౌంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన అకౌంట్స్ని మనం చూపించాలన్నమాట. లైక్ యూజర్స్ చాటింగ్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నుంచి యాక్చువల్గా మన చాటింగ్ ఫంక్షనాలిటీ స్టార్ట్ అయ్యింది అనమాట. యూజర్కి ఇప్పుడు మనం ఇక్కడ చాటింగ్ అంతా చూపించాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే హోమ్ స్క్రీన్లో నేను ఒక ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ పెడుతున్నాను అనమాట. సో ఫ్లోటింగ్ యాక్షన్ బటన్ పెడుతున్నా. సో దీనికి ఆన్ ప్రెస్డ్ అన్నప్పుడు సంథింగ్ ఐ విల్ డూ. తర్వాత చైల్డ్ వచ్చేసినప్పుడు నేను ఐకాన్ పెడుతున్నా. సో ఐకాన్స్ డాట్ ప్లస్ అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే ఉన్న యూజర్స్ అందరినీ చూపిస్తున్నాం అనమాట. సో +1 ఏదైనా ఒక ఐకాన్ పెట్టుకోండి. అండ్ నేను ఇక్కడ ఇంకొక సపరేట్గా మీకు ఈ కోడ్ అంతా ఇక్కడ గిట్హబ్లో దొరికిద్ది అనమాట. లైక్ ఇక్కడ ఈ లింక్ డిస్క్రిప్షన్లో వస్తే ఒకవేళ మీకు నచ్చినట్టుంటే ఒక స్టార్ ఇవ్వండి. సో ఐ విల్ గెట్ ఇన్స్పైర్డ్ సంథింగ్. నాకు తెలిసి యాడ్ ఈజ్ ఇనఫ్. లేకపోతే చార్ట్, మనం చార్టే పెట్టుకున్నాం. చార్ట్ ఉంటుంది కదా మనకి, చార్ట్ బబుల్ షార్ట్. ఓకే, చాటింగ్ పెట్టేసినాం. ఓకే, ఇక నేను ఇంకొక స్క్రీన్ క్రియేట్ చేస్తాను అనమాట. సో స్క్రీన్ వచ్చేసి ఏంటంటే షో లిస్ట్ ఆఫ్ యూజర్స్. సో లిస్ట్ ఆఫ్ యూజర్స్ అని ఒక క్రియేట్ చేశాను అనమాట. లైక్ ఇక్కడ ఏంటంటే నేను అందరి యూజర్స్ని చూపిస్తాను. షో లిస్ట్ ఆఫ్ యూజర్స్ scaffold a bar title users ఓకే డన్. నెక్స్ట్ వచ్చేసి బాడీలో ప్రజెంట్ వచ్చేసి కంటైనర్ పెట్టేస్తున్నా. ఓకే, నేను ఈ స్క్రీన్కి నావిగేట్ అవ్వాలి యూజర్ ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తాడో. సో నేను ఈ మెథడ్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ యూజర్స్ని పెట్టేస్తా. వెల్కమ్ టు మై యాప్. డన్. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ నీకు హోమ్ స్క్రీన్లో వచ్చేసి నేను చార్ట్స్ చూపిస్తాను. అందుకోసం నేను ఇక్కడ ఏం చేయట్లేదు. సో దాన్ని చూపించాలంటే ఈ కథ అంతా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను ఇక్కడ మనకి ఈ కలెక్షన్లో ఉన్న రికార్డ్స్ అన్ని చూపించాలన్నమాట. ఈ కలెక్షన్లో ఉన్న రికార్డ్స్ అన్ని. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక లిస్ట్ వ్యూ బిల్డర్ తీసుకుంటా. స్ట్రీమ్ బిల్డర్ తీసుకుంటా. సో స్ట్రీమ్ బిల్డర్. ఓకే, స్ట్రీమ్ బిల్డర్లో మనకి స్ట్రీమ్ పాస్ చేయాలన్నమాట ఇక్కడ. సో స్ట్రీమ్ ఏంటంటే మనకి ఫైర్బేస్ క్లౌడ్, ఫైర్బేస్ ఫైర్స్టోర్ ఇన్స్టెన్స్ డాట్ కలెక్షన్. మనకి ఏ కలెక్షన్ కావాలి? ఇక్కడ ఉన్న యూజర్స్ కలెక్షన్ కావాలి. సో యూజర్స్ డాట్ గెట్ యాజ్ స్ట్రీమ్. సో మనకి గెట్ అనేది ఫ్యూచర్లో వస్తుంది. సో దాని స్ట్రీమ్లోకి కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ కూడా మీరు క్వైరీ స్నాప్షాట్ అని పెడుతుంది. సో ఇలా పెట్టడం వల్ల మనకి మెథడ్స్ వస్తాయి అనమాట. సో ఇక్కడ మన బిల్డర్కి 2 మెథడ్స్ పాస్ చేయాలి. వన్ ఈజ్ అ కాంటెక్స్ట్, సెకండ్ వన్ ఈజ్ అ స్నాప్షాట్. సో ఒకలా ఇక్కడ మనకి స్నాప్షాట్లోకి వచ్చే కల్లా మనకి 3 హ్యాండిల్ చేయాలన్నమాట. 3 థింగ్స్. సో అదేంటిదంటే ఒకవేళ మనకి ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే మన డేటాబేస్లో హ్యాజ్ ఎర్రర్ ఇది వన్ థింగ్. తర్వాత హ్యాజ్ డేటా ఉందా, లేకపోతే రిటర్న్ సర్కిల్ లైక్ లోడింగ్ బటన్ అన్నమాట. లైక్ సర్కిల్ ప్రోగ్రెస్ ఇండికేటర్. సో మూడిట్లో ఏదో చూపిస్తాం అనమాట. ఒకవేళ ఎర్రర్ వచ్చిందంటే ఒకవేళ ఇది సెంటర్లో కావాలనుకుంటే దీన్ని జస్ట్ వ్రాప్ సెంటర్.
రిటర్న్ టెక్స్ట్ వచ్చేసి స్నాప్షాట్ డాట్ ఎర్రర్ అని మనకు వస్తుంది. సో ఎర్రర్ని మనం చూపించేస్తాం. ఒకవేళ డేటా వచ్చింది అనుకోండి మనకి ఇది చూపిస్తాం అనమాట. స్నాప్షాట్ ఇక్కడ మనకి స్నాప్షాట్ హ్యాజ్ డేటా ఉందంటే ఇక్కడ మనకు ఒకవేళ డేటా ఉంటే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ డేటా ఉంది అండ్ ఒకవేళ డేటా ఉండి మళ్ళీ డేటా రికార్డ్స్ అనేది నల్ అవ్వచ్చు అనమాట. సో ఆ కేసులో మనం ఏం చేస్తామంటే డేటా డాట్ డాక్యుమెంట్స్ ఈక్వల్ టు నల్ అనుకో, సారీ ఈక్వల్ టు, సో లెంత్ ఈక్వల్ టు 0 అనుకో, ఒక నో యూజర్స్ ఫౌండ్ అని చూపిస్తాం అనమాట. టెక్స్ట్ నో యూజర్స్ ఫౌండ్ అనమాట. ఒకవేళ అది కాకుండా ఒకవేళ యూజర్స్ ఉన్నారంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి లిస్ట్ వస్తుంది కదా, ఇప్పుడు మనకి ఒక లిస్ట్ వస్తుంది అనమాట. ఈ డాక్యుమెంట్స్ మనకి లిస్ట్ పంపిస్తుంది, క్వైరీ లిస్ట్. సో దీన్ని మనం ఇప్పుడు మనం లిస్ట్లో చూపించాలి. సో అది ఎట్లా అంటే రిటర్న్ లిస్ట్ వ్యూ డాట్ బిల్డర్ కాంటెక్స్ట్ ఇండెక్స్. సో ఇక్కడ మనకి ఐటమ్ బిల్డర్కి లెంత్ కూడా పాస్ చేయాలి కాబట్టి ఐటమ్ కౌంట్ ఐ థింక్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ లెంత్ వస్తుంది కాబట్టి ఈ లెంత్ని మనం ఇచ్చేసుకుంటాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చే డేటాని మనం యూజర్ మోడల్లో కన్వర్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం పెట్టింది స్ట్రీమ్ దేనికి, యూజర్ మోడల్కి. సో ఇక్కడ మనకు వచ్చే డేటాని మనం మోడల్ క్లాస్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో యూజర్ మోడల్ తర్వాత స్నాప్షాట్ ఆల్రెడీ మనకి ఇది వస్తుంది. ఈ పర్టికులర్ పొజిషన్లో మనకి ఈ పర్టికులర్ ఇండెక్స్లో తీసుకుంటాం డాట్ డేటా. సో డాట్ డేటా దగ్గర మనకి డేటా వస్తుంది అనమాట. సో దీన్ని మనం పెట్టాలంటే యూజర్ మోడల్ ఫ్రమ్ మ్యాప్ కాడ మనం జస్ట్ పాస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో మనకి ఇప్పుడు యూజర్ డేటా వచ్చేసింది. ఇప్పుడు ఒక యూజర్ డేటాని ఇప్పుడు మనం చూపిద్దాం. సో మనం ఎట్లా చూపిద్దామంటే డేటాని లిస్ట్ టైల్లో చూపిద్దాం అనమాట. లిస్ట్ టైల్. సో ఇక్కడ టైటిల్. సో టైటిల్ వచ్చేసి నేనేం పెట్టేస్తా, టెక్స్ట్ యూజర్ నేమ్ డాట్ ఈమెయిల్. ఇక్కడ చూసారా మనకి ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే యూజర్స్ ఉన్నారో ఆ యూజర్స్ వచ్చేసినాయి అనమాట. సో దీన్ని ఇప్పుడు నేను ర్యాప్ చేస్తా కార్డ్తో. కొంచెం కార్డ్ లెక్క మనకి ఇది ఒక టైల్ లెక్క కనిపించాలంటే మనం కార్డ్తో ర్యాప్ చేస్తే మనకి మంచిగా కనిపిస్తుంది. సో ఇట్లా మనకు కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇక్కడ కాదు, నేను ఇక్కడ లీడింగ్లో వచ్చేసి నేను సర్కిల్ అవతార్ని చూపిద్దాం అనుకున్నా. సర్కిల్ అవతార్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి నెట్వర్క్ ఇమేజ్. మనకు ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా. సో మన యూజర్ మోడల్లో మనకు ఆల్రెడీ ప్రొఫైల్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి మనం జస్ట్ అది పెట్టేసుకుంటాం. సో మనకు ఆల్రెడీ ఇమేజెస్ వచ్చేసినాయి. ఒకవేళ మీరు రేడియస్ పెంచుకోవాలనుకుంటే రేడియస్ పెంచుకోండి 32. ఒక ఈమెయిల్ ఐడి కూడా చూపించాలి అనుకుంటే ఆ పర్టికులర్ యూజర్ది జస్ట్ ఇక్కడ సబ్ టైటిల్ కూడా యాడ్ చేసుకోండి. ఒక ఈమెయిల్ కూడా చూపించాలనుకుంటే ఈమెయిల్ కూడా చూపించవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక బటన్ పెడతాను అనమాట, స్టార్ట్ చాట్ అని. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి మనం స్టార్టింగ్ స్టార్ట్ చేస్తాం అనమాట. అది నెక్స్ట్ దాంట్లో చెప్తా. లైక్ ట్రైలింగ్, సో ట్రైలింగ్ ఐకాన్ బటన్ ఎందుకు తీసుకున్నంటే ఐకాన్ బటన్కి మనకి డిఫాల్ట్ ప్యాడింగ్ అన్నీ వస్తాయి అనమాట. సో అందుకోసమని నేను దాన్ని ప్రిఫర్ చేయను ఎక్కువ. షార్ప్
చార్ట్ బబుల్ బెటర్ కలర్ వచ్చేసి కలర్స్ డాట్ కలర్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనం చార్టింగ్ స్టార్ట్ చేస్తాం. సో దీనికి నేను ఇంక్ వెల్తో మనం ఐకాన్ తీసుకున్నాం కాబట్టి దీనికి ఇవ్వాలి కాబట్టి ఇంక్ వెల్తో పెట్టుకుందాం. ఇంక్ వెల్ ఓకే. సో ఇది క్రియేట్ చేసినప్పుడు మనకి చార్ట్ స్క్రీన్ స్టార్ట్ అయ్యింది అనమాట. సో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మనం డేటాను ఎట్లా చూపించాలి అన్న దాని గురించి చూపించుకున్నాం అనమాట. స్టార్ చార్ట్, ఈ స్క్రీన్ పేరు వచ్చేసి మనం స్టార్ చార్ట్ అని పెట్టుకున్నాం. ఓకే, మీకు ఈ కోడ్ కావాలనుకుంటే మనకి గిట్హబ్లో మొత్తం అవైలబుల్ ఉంటుంది అనమాట, మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో చార్ట్ స్క్రీన్ ఎట్లా డెవలప్ చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.